కెన్ యూ బిల్డ్ ద హౌస్ వితౌట్ ల్యాండ్? స్థలం లేకుండా ఇల్లు కట్టగలుగుతారా? టుడే ఈరోజు మనం నేర్చుకోబోయే పాయింట్ ఏంటంటే వై చార్ట్స్. చార్ట్స్ ఎందుకు టెక్నికల్ అనాలిసిస్లో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్ ఏంటి, అలాగే క్యాండిల్ స్టిక్ చార్ట్స్ అంటే ఏంటి, ఇంట్రడక్షన్ టు క్యాండిల్ స్టిక్ చార్ట్స్, అలాగే వాటి బెనిఫిట్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి తెలుసుకుందాం. లెట్ స్టార్ట్. మై డియర్ ఫ్రెండ్స్, మీకు తెలుసు ఆల్రెడీ మనం టెక్నికల్ అనాలిసిస్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇది దాంట్లో సిరీస్లో సెకండ్ మాడ్యూల్లో మీరు ఇంతకుముందు మాడ్యూల్స్ చూడకపోతే కింద ప్లేలిస్ట్లో ఇస్తున్నాం, ఆ ప్లేలిస్ట్లో చెక్ చేసుకోండి. ప్లస్ ఈ ఒక్క వీడియోతో ఆగిపోదండి, మొత్తం టెక్నికల్ అనాలిసిస్ ఫ్రీగా కోచింగ్ అందరికీ ఇస్తాం, మన తెలుగు వాళ్ళందరికీ, తెలుగులో మొట్టమొదటిసారిగా ఫ్రీగా. కాబట్టి ఈ ఛానల్ని ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఎందుకంటే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు ఇమీడియట్గా మెసేజ్ దొరుకుతుంది, ఏ వీడియో ఒక్క వీడియో కూడా మిస్ కాదు. సో దట్ యూ కెన్ హ్యావ్ వండర్ఫుల్ కమాండ్ అండ్ టెక్నికల్ అనాలిసిస్. ఫస్ట్, వై చార్ట్స్. చార్ట్స్ ఎందుకని చెప్పడానికి ముందు స్క్రీన్ మీద ఒకసారి చూడండి. ఈ నంబర్స్, మీరు లైఫ్లో ఎన్నో నంబర్స్ చూస్తుంటారు, ఇలాంటి టేబులర్ కాలమ్స్ అన్నీ చూస్తుంటారు, చాలా చూస్తుంటారు. ఈ డేటాను చూస్తే మీకు ఏమన్నా అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఇంతకుముందు అనుకున్నాం టెక్నికల్ అనాలిసిస్లో అజంప్షన్స్ ఏంటి, ఒకటి ప్రైస్ అని, ఆ తర్వాత వాల్యూమ్స్, ఈ రెండింటి మీద మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆ ప్రైస్ని చూస్తే ఇది ఒక సర్టన్ పీరియడ్ ఆఫ్ టైంకి ప్రైస్, దాన్ని బట్టి మీరు ఇమీడియట్గా గెస్ చేయగలుగుతారా ప్రైస్ అప్ ట్రెండ్లో ఉందా, డౌన్ ట్రెండ్లో ఉందా, మీరు గెస్ చేయగలుగుతారా? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. లేదా ఇప్పుడు నేను మా స్టాఫ్ని అడిగానండి, వాళ్ళు కూడా గెస్ చేయలేమంటున్నారు, కొత్తగా వచ్చారు వాళ్ళు. రైట్, అదే ఈ డేటాని అఫ్కోర్స్ గెస్ చేయొచ్చు, అంటే అనాలిసిస్ చేసి ఒక 1 hour 2 hours స్టడీ చేస్తే మీకు అర్థమవుతుంది. మై ఫ్రెండ్స్, ఒక టేబుల్కి ఒక పిక్చర్కి చూస్తే రెండిట్లో మీకు ఏది ఈజీగా అనిపిస్తుంది? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఎస్, దట్స్ వాట్. నేను ఎప్పుడూ సివిల్ ఇంజనీరింగ్లో చేరినప్పుడు అప్పుడు మా లెక్చరర్ చెప్పేవారు, డ్రాయింగ్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఇంజనీర్స్ అని. అంటే ఏంటంటే మనం 1000 పదాల్లో చెప్పే మీనింగ్ని ఒక్క డ్రాయింగ్తో మనం చూపించేసేయచ్చు. కావాలంటే చూడండి, సినిమాలు ఎందుకు క్లిక్ అవుతాయి, సినిమాల్లో చూసినవి మీకు బాగా గుర్తుంటాయి, నావల్స్ ఎందుకు గుర్తుండవు అంటే సినిమా అనేది ఒక పిక్చర్ మీడియా. సో బ్రెయిన్లో ఏదైనా సరే, అందుకే మనం చిన్నపిల్లలకు కూడా నేర్పించేటప్పుడు కూడా పిక్చర్స్ లాగుంటే ఈజీగా అర్థమవుతుంది. మా ఇంటి ప్లానే అనుకోండి, మా ఇంటి ప్లాన్ అలా వెళ్ళండి, లెఫ్ట్ సైడ్ వెళ్ళండి, రైట్ సైడ్ వెళ్ళండి, ఈశాన్యంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అలా వెళ్ళండి, ఈశాన్యంలో కిచెన్ పెడతామో అది 4 అడుగుల 3 అడుగుల లేదా దేవుడి గది ఉంటుంది, మా బెడ్రూమ్ 16 అడుగులు బై 16 అడుగులు వాయువ్య మూలలో ఉంటుంది, అలా చెప్పాను అనుకోండి, ఏం అర్థం కాదు. దానికంటే ఒక ఇంటి డ్రాయింగ్ చూపించేస్తే ఈజీగా అర్థమవుతుంది. చెప్పండి, పిక్చర్స్ ఆర్ ఈజీ ఆర్ టేబులర్ కాలం ఈజీ? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. అందుకే చార్ట్స్ అనేవి వచ్చాయండి. ఇప్పుడు ఈ చార్ట్ చూసిన వెంటనే మీరు ఇమీడియట్గా జడ్జ్ చేయొచ్చు, ప్రైస్ అప్ ట్రెండ్లో ఉందా, ప్రైస్ అప్లో వెళ్తుందా, లేదా ప్రైస్ డౌన్లో వెళ్తుందా, లేదా మార్కెట్లో ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయా అనేది మీరు ఈజీగా ప్రిడిక్ట్ చేయొచ్చు. అందుకోసమే చార్ట్స్. మై ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ మీరు ఎందుకు వచ్చారండి? ఎవరినైనా అడుగుతాను, ఎందుకు వచ్చారు? డబ్బు. ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు? డబ్బు. ఎందుకు కొంతమంది వదిలిపెట్టేసి వెళ్ళిపోయేది స్టాక్ మార్కెట్ని? డబ్బు. సంపాదించడానికి వస్తారు, సంపాదించలేక వెళ్ళిపోతారు. ఎందుకంటే మీరే ముఖ్యంగా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కాదు, షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయినా సరే. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కూడా అఫ్కోర్స్ యూస్ఫుల్లే, షార్ట్ టర్మ్ కానీ ఇంట్రాడే ట్రేడింగ్లో కానీ చార్ట్స్ చూడడం చాలామందికి రాదు. ఒక్కసారి చార్ట్స్ చూడడం వస్తే యూ కెన్ స్టార్ట్ మింటింగ్ ద మనీ, యూ కెన్ బికమ్ ప్రొఫెషనల్. టెక్నికల్ అనాలిసిస్ అంతా ఏం లేదండి, కరెక్ట్ రైట్ ప్రైస్ మనం ప్రిడిక్ట్ చేయగలిగితే చాలు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూఆర్ డూయింగ్ ఎ లాంగ్ అంటే స్టాక్స్ బై చేసేటప్పుడు లో రేట్లో బై చేసి హై రేట్లో సెల్ చేస్తే ప్రాఫిట్. అలాగే షార్ట్ సెల్లింగ్ చేయాలనుకున్నప్పుడు హై రేట్లో బై చేసి లో రేట్లో అమ్మేస్తే షార్ట్ సెల్లింగ్లో ప్రాఫిట్స్ వస్తాయి. ఇవన్నిటికీ మీకు చార్ట్ అనేది ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. క్వశ్చన్ ఏంటంటే, కెన్ యూ బిల్డ్ ద హౌస్ వితౌట్ ల్యాండ్? స్థలం లేకుండా ఇల్లు కట్టగలుగుతారా? నేను ఈ క్వశ్చన్ అడుగుతాను. మొదట్లో చాలా సెమినార్స్లో పోయినప్పుడు అడుగుతాను, అందరు నన్ను పిచ్చోడిని చూసినట్టు చూస్తారు. స్థలం లేకుండా ఇల్లు కట్టడం అనుకోండి, నేను అన్ని మెటీరియల్ మీకు ఇచ్చేసాను, సిమెంట్ ఇచ్చాను, స్టీల్ ఇచ్చాను, అన్ని మెటీరియల్ మీకు ఇచ్చేసాను, ఇల్లు కట్టండి అని చెప్పాను. మీకు స్థలం లేదు, కడతారా? మెటీరియల్ అమ్ముకోవాల్సిందే తప్ప ఇల్లు అయితే రాదు కదా. అదేవిధంగా టెక్నికల్ అనాలిసిస్ చేయాలంటే చార్ట్ అనేది ఒక ల్యాండ్ లాంటిది. ఆ చార్ట్ బేస్ మీదే మొత్తం టెక్నికల్ అనాలిసిస్ ఆధారపడి ఉంటుంది. అందుకే చార్ట్స్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోవడం, ఎలా నేర్చుకోవాలనేది ఈ ఎపిసోడ్స్లో మనం నేర్చుకుంటాం. యాక్చువల్గా చార్ట్స్ అనేది అనుకున్నాం విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా.
ఈ చార్ట్స్లో యాక్చువల్గా 3-4 రకాల చార్ట్స్ ఉన్నాయి. 3-4 కాదు, చాలా రకాలు ఉన్నాయి. బేసిక్గా 3 రకాల చార్ట్స్ పాపులర్ ఉన్నాయండి. ఆ చార్ట్స్ ఏంటంటే లైన్ చార్ట్ అని, బార్ చార్ట్ అని, అలాగే పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్ అని, అండ్ ఫైనల్గా క్యాండిల్ స్టిక్ చార్ట్. యాక్చువల్గా ఉన్న వాటన్నిటిలోకి క్యాండిల్ స్టిక్ చార్ట్ ఈస్ వెరీ వెరీ పాపులర్. దీని గురించి టెక్నికల్ డీటెయిల్స్ తర్వాత మళ్ళీ మనం డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ రఫ్ ఐడియా వేసుకుందాం ఎలా చార్ట్స్ వస్తాయని. ఒకసారి స్క్రీన్ మీద చూడండి. మై ఫ్రెండ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్ ఉన్నాయి. ఇది యాక్చువల్గా ఏంజల్ వన్ ప్లాట్ఫామ్ మీద మీకు చూపిస్తున్నాను డిఫరెంట్ చార్ట్స్. మళ్ళీ చెప్తున్నాను, మీరు స్టాక్ మార్కెట్లో డబ్బు సంపాదించాలంటే కంపల్సరీ ఫస్ట్ స్టెప్ మీకు డీమ్యాట్ అకౌంట్ అంటూ ఉండాలి. డీమ్యాట్ అకౌంట్ లేని వాళ్ళు కింద ఉన్న లింక్ క్లిక్ చేసి డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే, మా దగ్గర అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీకు కొన్ని స్పెషల్ ప్రీమియం బెనిఫిట్స్ మేము ఇవ్వబోతున్నాం. ఎందుకంటే నెక్స్ట్ రాబోయే సెషన్స్లో ఇంట్రాడే ట్రేడింగ్ గురించి, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ గురించి మరిన్ని సెషన్స్ జరగబోతున్నాయి. మేము యూజ్ చేసేది ఏంజల్ వన్ ప్లాట్ఫామ్ కాబట్టి మీరు కూడా అదే యూజ్ చేస్తే కొన్ని గూగుల్ మీట్లో కొన్ని స్పెషల్ క్లాసెస్ ఇవ్వబోతున్నాం. యూట్యూబ్లో కాదు, ప్రీమియం మెంబర్స్కి గూగుల్ మీట్లో ఇవ్వబోతున్నాం. ఎవరైతే మా దగ్గర డీమ్యాట్ అకౌంట్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే. ఎందుకు ఏంజల్ వన్ అంటే ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. ఏంజల్ వన్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సర్వీసెస్. ఐ హ్యావ్ బీన్ యూజింగ్ ఇట్ ఫర్ లాంగ్ టైమ్. దట్స్ ద రీజన్. ఉదాహరణకు నేను నిఫ్టీ పెట్టుకున్నా, లేదు ఏ చార్ట్ అయినా చేసుకోండి. దీన్ని లైన్ చార్ట్ అంటారు. లైన్ చార్ట్ అంటారు అంటే ఇక్కడ ఏంటంటే ప్రైస్లన్నీ జస్ట్ ఇట్ ఈస్ షోయింగ్ ఇన్ లైన్స్. ఇదే ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, బార్ చార్ట్ అన్నాం అనుకోండి, ఈ విధంగా ఉంటుంది. దాన్ని జూమ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇదిగోండి, బార్ చార్ట్ అంటే ఏంటంటే ఓపెన్ ప్రైస్, ఓపెన్, క్లోజ్, లో, హై ఈ విధంగా కనబడుతూ ఉంటుంది. ఇది బార్ చార్ట్ అంటారు. ఇది బార్ చార్ట్. నెక్స్ట్ ఇంకో చార్ట్ వచ్చి ఏరియా చార్ట్ అంటారు. ఆ స్టాక్ ప్రైస్ని ఏరియాలో చూపిస్తుంది. దీన్ని ఏరియా చార్ట్ అంటారు. అంటే ఆ ప్రైస్ కిందంతా ఏరియా కవర్లో ఉంటుంది. తర్వాత వచ్చి లైన్ చార్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ బేస్ లైన్ చార్ట్ అంటారు. అఫ్ కోర్స్ ఇది మనము జస్ట్ ఇండికేషన్ కోసమే. చూసారా, చార్ట్ చూడగానే మీకు ఐడియా వస్తుంది. నెక్స్ట్ హెకినైషి చార్ట్ అంటారు. దీని గురించి మళ్ళీ చూసుకుందాం. టెక్నికల్ డీటెయిల్స్ అని రెంకో చార్ట్ అని ఉంది, దాని గురించి కూడా మళ్ళీ డీటెయిల్స్ మళ్ళీ చూసుకుందాం. అలాగా పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్ అంటారు. పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్లో ఈ విధంగా చార్ట్ ఉంటుంది. సో వీటన్నిటిలోకి క్యాండిల్ స్టిక్ చార్ట్ అనేది చాలా పాపులర్, చాలా ఫేమస్ అయిందండి. ఇది చూడండి, ఇది క్యాండిల్ స్టిక్ చార్ట్ అంటారు. దూరం నుంచి చూస్తే ఇలాగే అనిపిస్తుంది. దగ్గరకు వచ్చిన తర్వాత దాంట్లో డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. వాట్ ఈస్ క్యాండిల్ స్టిక్? చాలా మంది క్యాండిల్ స్టిక్ చార్ట్స్ అంటే కన్ఫ్యూషన్గా ఉంది సార్. ఇదేదో ఎక్కడో అన్ని రకాల చార్ట్లు చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం, మీడియాలో చూస్తున్నాము, ఛానల్స్లో చూస్తున్నాం, ఎక్కడెక్కడ అంతా క్యాండిల్ స్టిక్ అంటే కన్ఫ్యూషన్గా ఉంది అనుకుంటున్నారా? మీలో ఎంతమంది క్యాండిల్ స్టిక్లో మాస్టర్ కావాలనుకుంటున్నారు? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. మై ఫ్రెండ్స్, యాక్చువల్గా క్యాండిల్ స్టిక్స్ ఆర్ వెరీ వెరీ పవర్ఫుల్. ఒక్కసారి మీరు క్యాండిల్ స్టిక్ చార్ట్ అర్థం చేసుకుంటే, చాలామంది 100% మంది ఎందుకు స్టాక్ మార్కెట్లో ఫెయిల్ అవుతున్నారంటే దే ఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్ ద సైకాలజీ బిట్వీన్ అండ్ సైకాలజీ బిహైండ్ ద క్యాండిల్ స్టిక్ చార్ట్. క్యాండిల్ స్టిక్ చార్ట్ వెరీ వెరీ పవర్ఫుల్ చార్ట్. మనం కనుక క్యాండిల్స్ అర్థం చేసుకోవడం నేర్చుకుంటే ఆల్మోస్ట్ మార్కెట్ సైకాలజీని బాగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు జస్ట్ పే అటెన్షన్. దయచేసి స్కిప్ చేయకండి, స్క్రాల్ చేయకండి, డీటెయిల్గా వినండి. ఇప్పుడు ఏం చేద్దామంటే నేను అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్స్ మీరు కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. వీడియో చూస్తున్నా సరే, ఎక్కడ చూస్తున్నా సరే, ఆన్లైన్ క్లాస్లో కానీ, వీడియోలో కానీ, జూమ్ కాల్లో చూస్తున్నా సరే, క్వశ్చన్ అడిగినప్పుడు ఇమ్మీడియట్గా కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఇన్వాల్వ్ అవ్వండి. మీరు ఎంత ఇన్వాల్వ్ అయితే అంత పవర్ఫుల్గా అర్థం చేసుకుంటారు. రైట్? ఇంకొకసారి డీటెయిల్గా వెళ్దాం. మై ఫ్రెండ్స్, మీరు క్యాండిల్ స్టిక్స్ అర్థం చేసుకోవాలనుకుంటే మీరు ఒక రైతులాగా ఆలోచించాలి. అనుకుందాం, పాత రోజుల్లో, ఆ రోజుల్లో పవర్ సప్లై ఉండేది కాదు. జస్ట్ ఇమాజిన్, ఆ రోజుల్లో ఉన్నారు. ఏటీఎం కార్డు లేవు, డెబిట్ కార్డు లేవు, గూగుల్ పే లేవు, ఫోన్పే లేవు, ఏమీ లేవు. మీరే ఒక రైతు అనుకోండి. రైతు అనుకొని మీరు విజువలైజ్ చేసుకోండి. అప్పుడు బాగా అర్థం. రైతు, మీరు ఒక రైతు, మీకు ఒక 3-4 సంవత్సరాలుగా పంట అస్సలు పండలేదు. ఈ సంవత్సరం బంపర్ క్రాప్ వచ్చింది. సరే, మీరు ఏదో పక్క ఊరు అనుకుందాం. ఉదాహరణకు ఏదో ఒక నియరెస్ట్ టౌన్కు మీరు వచ్చారు. ఆ రోజుల్లో ఎలాగా ఎడ్ల బండ్లు వేసుకొని వచ్చేసేవాళ్ళు. అలా ఎడ్ల బండి మీద మొత్తం మీ వడ్లన్నీ వేసుకొని మార్కెట్కి వచ్చారు. మార్కెట్కి వచ్చిన వెంటనే మార్కెట్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, మీరు సంతోషపడతారా, బాధపడతారా? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఓకే, బాధతో కూర్చున్నారు. సరే, ఎనీహౌ మీరు జాగ్రత్తగా వినండి. మీరే రైతు పొజిషన్లో ఉండి ఆలోచించాలి. ఉదాహరణకు మీరు 3 సంవత్సరాలుగా అక్కడ ఇక్కడ అప్పులు చేసి పెట్టారు.
చాలా అప్పులు ఉన్నాయి. ఈసారి బంపర్ క్రాప్ వచ్చింది. జస్ట్ ఇమాజిన్, ఈసారి పంట అమ్మితే జస్ట్ అనుకుందాం కొంచెం డబ్బులు వస్తే ఆ డబ్బులతో అన్నీ మీకు చాలా కష్టాలు ఉన్నాయి. ఉదాహరణకు మీ అమ్మగారికి ఒంట్లో బాగాలేదు, మీ కూతురికి పెళ్లి చేయాలి, అలాగే మీ ఆవిడ బంగారు నగలు ఏ మార్వాడి దగ్గర తాకట్టు పెట్టారు అవి తీసుకోవాలి, మీ అబ్బాయి చదువులకే డబ్బులు కావాలి, అలాగే ఊర్లో ఎవరి దగ్గర అయితే మీరు విత్తనాలు తీసుకుంటున్నారో ఆ షాప్ అతను చెప్పాడు, బాబు ఈసారి నువ్వు డబ్బు ఇస్తే కానీ నేను విత్తనాలు ఇవ్వను అన్నాడు. ఇన్ని కష్టాలు ఉన్నాయి. ఇప్పుడు మీ సైకాలజీ ఎలా ఉంటుంది? ఎలాగైనా సరే వడ్లను అమ్మాలనుకుంటారా, అమ్ముడు పోకపోయినా పర్వాలేదు అనుకుంటారా? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఎస్, ఎలా అయినా అమ్మాలనుకుంటారు, కరెక్ట్. ఇప్పుడు మీరు మార్కెట్లో తిరుగుతూ తిరుగుతూ ఉంటే ఒక చోట ఎక్కడో రాసి పెట్టారు, నిన్న రాత్రి 25 రూపీస్కి లాస్ట్ సేల్ జరిగింది, 25 రూపీస్కి అని. అవునా? చూశారు 25 అంటే మీరు మైండ్లో క్యాలిక్యులేషన్స్ చేసుకున్నారు. ఓకే బాబు 25 అంటే నా దగ్గర కొంచెం అమౌంట్ ఉంది, అంతా అమ్మితే జస్ట్ ఇమాజిన్, మీరు రైతులాగా ఆలోచించారు, అమ్మితే ఒక 2.5 లక్షలు వస్తుంది అనుకున్నారు, రైట్? ఓకే 2.5 లక్షలు వస్తుందా, పర్వాలేదురా. అప్పులన్నీ ఎన్నున్నాయంటే అన్నీ తీర్చేస్తే 22 లక్షలు పోతుంది, ఇంకో 3 లక్షలు మిగులుతుంది అనుకుని సంతోషపడ్డారు. పర్వాలేదురా 3 లక్షలు మిగులుతుంది అనుకున్నారు. నోట్ చేసుకోండి 25. తర్వాత అప్పుడు ఎవరైనా మీ దగ్గరకు బ్రోకర్ వచ్చారు. మామూలుగా రైతు బజార్లోనే ఎక్కడైనా పోయినప్పుడు ఆ హోల్సేల్ మార్కెట్ యార్డ్లో కొంతమంది బ్రోకర్స్ వస్తారు కదా, వచ్చి బాబు కమిషన్ ఏజెంట్ ఉంటే, బాబు ఏ ఊరు మీది అన్నాడు. చెప్పాడు, నేను పలానా ఊరు నుంచి వచ్చానండి, పలానా నా పేరు రామస్వామి అండి. ఉదాహరణకు అనుకుందాం మీరు కర్నూలు జిల్లాలో అనుకుందాం, మీరు నంద్యాల మార్కెట్కి వచ్చారు అనుకుందాం, లేదా గుంటూరు జిల్లా గుంటూరు మార్కెట్కి వచ్చారు. ఏ ఊరండి అన్నారు మీరు మాది చుట్టుపక్కల పొన్నూరు అండి. అక్కడ ఓ మీరు ఫలానా వాళ్ళ బామ్మడిదే పలానా వాళ్ళ బామ్మడిదే పరిచయాలే. సరే బాబు, అదే నువ్వెందుకురా ఇప్పుడు వచ్చావు, నువ్వు గత 10 రోజుల క్రితం వచ్చుంటే బాగుండేది, 10 రోజులుగా మార్కెట్ అంతా దరిద్రంగా ఉంది, ఫుల్ డల్ అయిపోయింది అన్నాడు. ఇప్పుడు చెప్పండి, మీరు ఒక రైతులాగా ఆలోచిస్తే మీ ఎమోషన్స్ హైలో వెళ్తాయి, డౌన్లో వెళ్తాయి? హై ఆర్ డౌన్? ఆబ్వియస్లీ డౌన్. ఇప్పుడు ఆ మూడ్లో ఉన్నప్పుడు ఆయన చెప్పాడు, అరే ముందు వచ్చుంటే బాగుండేదిరా అని. సరే ఒక పని చేస్తాను, నువ్వు మాకు తెలిసిన అతను కదా కాబట్టి నీకు 23 రూపీస్ లెక్కనిస్తాను అన్నాడు. మీరు ఒప్పుకుంటారా? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. నిన్నేమో మార్కెట్ ప్రైస్ 25, ఈరోజు రేపు మార్కెట్ ఓపెన్ అవుతుంది, ఎంత ఓపెన్ మనకు తెలియదు, నీకు 23 రూపీస్కి ఇస్తాను అన్నాడు. మీరు ఒప్పుకుంటారా? నిజాయితీగా టైప్ చేయండి కామెంట్ బాక్స్లో. ఎస్ మై ఫ్రెండ్స్, ఇదే ప్రోగ్రామ్ యాక్చువల్గా నేను లైవ్లో కూడా చేసినప్పుడు అడుగుతాను. ఒక 100 మందిని అడిగితే కొంతమంది ఏమో అమ్మేస్తామంటారు, కొంతమంది అమ్మము అంటారు, కొంతమంది ఏమో చెప్పలేమో అంటారు. కరెక్టే, 3 రకాల సైకాలజీలు ఉంటాయి. అమ్మే వాళ్ళ సైకాలజీ ఏముంటుంది? సార్ 25 అది 23 ఏదో ఒకటి వస్తే కనీసం నాకున్న అప్పులు 22 లక్షలే, కనీసం లక్షన్నా మిగులుతుందని అమ్మాలనుకుంటాడు. ఒక అతనిది. ఇంకొక అతని సైకాలజీ, ఎందుకు అమ్మాలి? అప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకోండి 23, అప్పుడు చెప్తారు, బాబు ఏంటయ్యా నిన్న 25 రూపీస్కి క్లోజ్ అయింది కదా, నువ్వు 23నే అమ్ముతున్నావు, కానీ 25 అని వేసుకో మేలు అని చెప్పాడు. అప్పుడు ఆయన అన్నాడు అనుకో, బాబు నిన్న కూడా పొన్నూరు నుంచి ఒక ఆయన వచ్చాడు, నిన్న రాత్రి లాస్ట్ ప్రైస్ నువ్వు చూస్తున్నావు, నిన్న బిగినింగ్ అయిందని తెలుసా, మార్కెట్ 20 రూపీస్ నుంచే స్టార్ట్ అయింది, నీ కర్మగాలు చెప్పిన కదా వారం 10 రోజులుగా దరిద్రంగా ఉంది మార్కెట్, రేపు కన్నా 16 రూపాయలకో 15 రూపాయలకో స్టార్ట్ అయితే నీ పరిస్థితి ఏంటి, కనీసం 23 రూపాయలు బెటర్ కదా అంటాడు. అప్పుడు ఇమ్మీడియట్గా మీ మైండ్ ఏమవుతుంది, 25తో కంపేర్ చేస్తే 23 తక్కువ అనిపించింది. అదే ఆయన అన్నాడు అనుకోండి 20 అనగానే మీరు ఏ ఎమోషన్ వస్తుందండి? భయం వస్తుందా, ధైర్యం వస్తుందా? భయం. ఇప్పుడు ఏమనిపిస్తుంది, అమ్మో 25 కాదు 23 వస్తుంది, 20 రూపాయలు పోతే అప్పుడు ఇంకా మనకు లాస్ వస్తుంది, ఇంకా మన అప్పులు ఆల్రెడీ 22 లక్షలు ఉన్నాయి, ఇంకా 2 లక్షలు ఎక్కడి నుంచి కావాలి, ఇంకా బర్డెన్ అయిపోతుంది. భయంతో 90% ప్రజలు ఏం చేస్తారంటే 90% ప్రజలు అమ్మేస్తారా, కొనేస్తారండి? రైతులైతే ఏం చేస్తారు చెప్పండి? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. అమ్మేస్తాం. ఎందుకు? అక్కడ మీకు 25తో కంపేర్ చేస్తే 23 తక్కువ అనిపించింది, అదే 20తో కంపేర్ చేస్తే 23 పర్వాలేదు అనిపించదు. సరే ఓకే, డీల్ సెటిల్ అయిపోయింది, సెట్ అయిపోయారు. ఓకే పర్వాలేదు రా బాబు 23, ఆయన చెప్పాడు బాబు 20కి వస్తే మేలు అని. మళ్ళీ మీరు అనుకున్నాము రేపు 16కే వస్తే 12కే వస్తే వెళ్ళిపోయారు. డీల్ సెట్ అయింది, మీరు భోజనానికి పోదాం అనుకున్నాడు, ఆయన చెప్పాడు ఇక్కడే ఉండరా, విజయవాడ పార్టీ ఉన్నాడు, నెట్ క్యాష్ ఇమ్మీడియట్గా పేమెంట్ చేస్తారు, 3-4 నెలలు వెయిట్ చేయాల్సిన పని లేదన్నాడు. మీరు సంతోషంతో కూర్చున్నారు, అబ్బా పర్వాలేదా 23కి బాగుందని చెప్పేసి వెళ్ళిపోయారు. పోయిన కాసేపటికి ఒక అతను వచ్చాడు అనుకుందాం, అతని పేరు పుల్లారావు అనుకుందాం. ఓకే, పుల్లారావు పని ఏంటి? పుల్లలు పెట్టడం. అది కాకుండా వాళ్ళ ఇంటి పేరు అగ్గి. ఇంకేం చేస్తాడండి? అగ్గి పుల్లారావు. వచ్చాడు, ఏంటయ్యా ఆ రైతు పేరు సుబ్బారావు అనుకుందాం. ఏమయ్యా సుబ్బారావు ఎక్కడి నుంచి వచ్చావు, బాగున్నావు అంటాడు. చెప్తారు మీరు పలానా ఊరు నుంచి. అరే నువ్వు ఆ ఊరు నుంచి వచ్చావా, నేను కూడా పలానా పక్కన ఉన్న వాళ్ళ అబ్బాయిని అన్నాడు. ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు. అప్పుడు చెప్పాడు, ఏంటి సంగతి సుబ్బారావు అంటే, నేను ఈ విధంగా బియ్యం అమ్మడానికి వచ్చాను, ఎంతకు అన్నాడు. పుల్లారావు అడిగాడు. అప్పుడు సుబ్బారావు చెప్పాడు,
ఎంతకి 23 రూపీస్ అన్నాడు. వెంటనే ఓరి పిచ్చోడా 23కి అమ్మేసావా? ఎందుకురా అంటే, లేదు నిన్న 25కి మార్కెట్ లాస్ట్ ప్రైస్ ఉండిందంట, నేను అమ్మదలుచుకోలేదు, అప్పుడు వచ్చి ఆ కమిషన్ ఏజెంట్ చెప్పాడు, లేదురా బాబు 20 రూపీస్కి నిన్న మార్కెట్ స్టార్ట్ అయింది అన్నాడు, కాబట్టి ఆ 20 రూపీస్ వచ్చి ఇబ్బంది పడడం ఎందుకు, దానికంటే 25 మేలు అన్నాడు. అప్పుడు చెప్పాడు పుల్లారా ఓరి పిచ్చోడా, నీకు వాడు బాగా సున్నం వేసి వెళ్ళిపోయాడు, ఎవరో చెప్పింది, నిన్న హయ్యెస్ట్ ప్రైస్ 30 రూపీస్ పోయిందన్నాడు. ఇప్పుడు చెప్పండి, మీరే ఆ రైతు పొజిషన్లో ఉంటే, మీరే సుబ్బారావు పొజిషన్లో ఉంటే ఆ కమిషన్ ఏజెంట్ మీద కోపం వస్తుందా, సంతోషం వస్తుందా? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. రైట్. ఇప్పుడు జనరల్గా రైతు ఉంటే ఏం చేస్తాడు, నోట్లో నుంచి ఇంకా పచ్చి బూతులు వస్తాయి, అవునా? వద్దులేండి అన్పార్లమెంటరీ వర్డ్స్. అప్పుడే ఆ కమిషన్ ఏజెంట్ వచ్చాడు. వస్తూనే ఇప్పుడు చెప్పండి, రైతు ఏమంటాడు, అమ్ముతానంటాడా అమ్మనంటాడా? నేను అమ్మను అంటాడు. ఎవరా అంత మోసం చేసావు, నాకేమో 20లో ఓపెన్ అయిందని చెప్పా, కానీ నిన్న హైయెస్ట్ 30 రూపీస్ అని. అప్పుడు అంటాడు, బాబు కమిషన్ ఏజెంట్ ఎవరైనా నీకు చెప్పింది అని. పుల్లారావు చెప్పాడు. ఎక్కడ పుల్లారావు పని అయిపోయింది. పని ఏంటి, అగ్గిపుల్ల పెట్టేసి వెళ్ళిపోయి పుల్లారావు మాయమైపోయాడు. అప్పుడు చెప్పాడు కమిషన్ ఏజెంట్, ఊరి పిచ్చోడు ఏదో మంచోడు అని చెప్పి నీకు ఇచ్చాను రా బాబు 23కి, నువ్వు అది చూస్తున్నావు, హైయెస్ట్ పోయింది కరెక్టే, ఏది 30 రూపీస్కి పోయింది ఏంటి, ఎక్కడి నుంచో కర్నూలు నుంచి ఇక్కడికి వచ్చాడు గుంటూరు దాకా మనిషి, అదేంటి హై లెవెల్ బాస్మతి రైసు 70 రూపాయలు 80 రూపాయలు పోయేదాన్ని వాడు 30 రూపాయలకి అమ్మేసిపోయాడు. అది చూడలేదు నువ్వు, వాడు ఏదో 30 రూపీస్ చెప్పాడని సంకలు గుర్తుకుంటున్నావు, కానీ 70-80 రూపాయలు పోయే బాస్మతిని 30 రూపాయలకి అమ్మేసిపోయాడు. నీ బియ్యం ఎలా ఉంది చూడు అన్నాడు. నీకు 20 రూపాయలు రావడమే ఎక్కువ అనుకుంటే నేను 23 ఇచ్చాను, అది కాకుండా నీ దురదృష్టం చూసుకో, నీ ఇష్టం, ఒప్పుకోపోతే ఒప్పుకోపో అని పక్కన ఎవరినో అడిగాడు. అయిందంటే పక్క నుండి అవును నిన్న 20 రూపాయలకి పోయింది అన్నాడు. ఇప్పుడు మీ మైండ్లో ఏమవుతుంది, కన్ఫ్యూషన్, టింగ్ టాంగ్ టుంగ్ టాంగ్, అమ్మాలా వద్దా, అమ్మకుండా వీడితో ఒప్పుకోకపోతే రేపు 20కి రావచ్చు, ఒకవేళ అమ్మేస్తే 30కి రావచ్చు. ఇప్పుడు చెప్పండి, మైండ్ కన్ఫ్యూషన్లో ఉంటుందా, స్టడీగా ఉంటుందా? ఇదే సిచ్యువేషన్లో ఉంటే కొంతమంది అమ్ముతామని అంటారు, 100 మందిని అడిగామంటే కొంతమంది అమ్మేస్తామంటారు, కొంతమంది వద్దు అంటారు, కొంతమంది అమ్మితే అమ్ముతాం లేదంటే లేదంటారు, అవునా? ఇదే కన్ఫ్యూషన్ స్టేట్లో ఉండదు. అప్పుడు జస్ట్ ఇమాజిన్, ఆ కమిషన్ ఏజెంట్ చెప్పాడు, ఒరే నువ్వు హయ్యెస్ట్ చూస్తున్నావురా, ఏది 30 రూపీస్ పోయినది, మీ పొన్నూరు పక్క నుంచే ఆ పక్క విలేజ్ ఉంది కదా, వాడు విలేజ్ వచ్చాడు, ఇదిగో ఏమయ్యా కృష్ణయ్య అని చూపించాడు కృష్ణయ్యని, చూడా కృష్ణయ్య నీ బియ్యం ఎంత పోయింది అన్నాడు. వాడు 16 రూపాయలకే పోయింది అన్నాడు. సేమ్ క్వాలిటీ బియ్యం, చూడయ్యా నువ్వు తెచ్చిన బియ్యం వాడు తెచ్చిన బియ్యం, ఆయన 16 రూపాయలకి అమ్మేశాడు, ఈరోజు క్యాష్ పేమెంట్ అని వచ్చాడు, అది కాకుండా చూడు 23 పోవడమే గొప్ప, నాకు తెలిసినోడు కాబట్టి, ఒక్కసారి పైన చూడు అన్నాడు. చూడంగానే సరిగ్గా రాజమౌళి సినిమాలో లాగా డమడమడమడమడమడమ ఉరుములు మెరుపులు కరెక్ట్ టైంకి పడతాయి. పాపం రైతు అమ్మాలనుకున్నప్పుడు పడతాయి. ఇప్పుడు చెప్పండి, మీలో భయం వస్తుందా, ఆశ పెరుగుతుందా? న్యాచురల్లీ భయం వేస్తుంది, అమ్మో ఆ 16 రూపీస్లో అన్నాడు. ఒకవేళ కర్మగాలు తడిసిందనుకో 16 రూపాయలు కాదు, ఇక రోడ్డు మీద ట్రాక్టర్లు తొక్కడానికి తప్ప దేనికి పనికి రాదు. అప్పుడు ఏమవుతుంది, మనకు ఇంకొంచెం భయం అవుతుంది రైతు పొజిషన్లో ఉంటే, అవునా? ఎందుకంటే మై ఫ్రెండ్స్ చూడండి బాగా సైకాలజీ, ఎప్పుడైతే 25తో 23 కంపేర్ చేస్తే తక్కువ అనిపించింది, 30 చూడంగానే ఆశ, గ్రీడ్ అండ్ యాంగర్, రెండు ఎమోషన్స్ మిమ్మల్ని డెసిషన్ మేకింగ్లోకి పుష్ చేశాయి, యాంగర్ అండ్ గ్రీడ్, ఆశ కోపం. అదే 16 రూపీస్ అన్నప్పుడు ఫియర్ అంటే ఏంటి, భయం. చూసారా, డెసిషన్ మేకింగ్లో ఏమొచ్చింది, గ్రీడ్ అండ్ ఫియర్, ఇవన్నీ కలిస్తే ఇదే క్యాండిల్ స్టిక్ అండి. దట్స్ ఇట్, ఇదే క్యాండిల్ స్టిక్, ఇంకేం లేదు. క్యాండిల్ స్టిక్ అంటే ఏం లేదండి, 4 ఆప్షన్స్ ఉంటాయి, ఓపెన్, క్లోజ్, అలాగే లో అండ్ హై, ఆ మధ్య పోర్షన్ని బాడీ అంటారు. ఇదే క్యాండిల్ స్టిక్ అండి. క్యాండిల్ స్టిక్లో ఏంటంటే 4 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి ఓపెన్ అంటే ఏంటి, ఇక్కడ మనకు వీడియోలో కనబడుతుంది ఏంటి, 20 రూపీస్ ఈజ్ ఓపెన్ అంటే ఆ రోజు మార్కెట్ ఒక రోజు అనుకుందాం, టెక్నికల్ డీటెయిల్స్ మళ్ళీ వెళ్దాం. ఫస్ట్ 20 రూపీస్ ఓపెన్ ప్రైస్. క్లోజ్ అంటే ఆ రోజు మార్కెట్ క్లోజ్ అయ్యే టైంలో ఏ ప్రైస్లో ఉంది, ఇక్కడ ఏం ప్రైస్ ఉంది, 25 రూపీస్ క్లోజింగ్. అలాగే లోయెస్ట్ అంటే ఆ రోజు మార్కెట్లో లోయెస్ట్ ప్రైస్ ఎంత పోయింది, 16 రూపీస్. అలాగే హైయెస్ట్ ప్రైస్ ఎంత పోయింది, 30 రూపీస్. దీన్నే OHLC అంటారు, ఓపెన్, హై, లో, క్లోజ్, OHLC, ఈ 4 ఫ్యాక్టర్స్. ఇంతకుముందు చెప్పినట్టు మీ టైప్ ఆఫ్ ట్రేడింగ్ బట్టి, ఇంట్రాడే ట్రేడింగ్ అయితే ఒక టైప్ ఆఫ్ క్యాండిల్స్ తీసుకోవాలి, ఒక సెట్ ఆఫ్ క్యాండిల్స్.
ఎండ్ ఆఫ్ ది డే ట్రేడర్ అయితే ఒక విధంగా తీసుకోవాలి, స్వింగ్ ట్రేడర్ అయితే నెంబర్ ఆఫ్ క్యాండిల్స్ వేరు, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే ఆ స్పాన్ టైం వేరే అవుతుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే మీరు 10 మినిట్స్ క్యాండిల్స్ చూడాల్సిన అవసరం లేదు, 5 మినిట్స్ క్యాండిల్స్ అవసరం లేదు, 1 అవర్ క్యాండిల్స్ అవసరం లేదు. మీరు జనరల్గా వీక్లీ క్యాండిల్స్ అయినా కూడా సరిపోతుంది, వీక్లీ కానీ లేదా డే. అదే స్వింగ్ ట్రేడర్స్ అయితే డైలీ క్యాండిల్ మీరు చూడాలి, ఎందుకంటే లాస్ట్ 1 మంత్ క్యాండిల్స్ చూసుకొని దాని మీద మీరు అనాలిసిస్ చేయాలి. నెక్స్ట్ లెవెల్లో పెట్టినప్పుడు ఈ క్యాండిల్స్ ప్యాటర్న్స్ ఏంటి, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. హోప్ యూ ఎంజాయ్డ్. ఈ ప్రోగ్రామ్ బాగుంటే దయచేసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఇంకేదైనా డౌట్స్, క్వశ్చన్స్ ఉంటే టైప్ చేయండి. అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. Till we meet again, enjoy every bit of life. Have a nice day and bye bye. Thank you very much.